హలో అందరికీ. నేను సుష్మా. అగ్రికల్చర్ వొకేషనల్ ట్రైనర్‌గా చేస్తున్నాను. సో, నేను ర్యాండమ్‌లీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినప్పుడు అంటే డైలీ వ్లాగ్‌లాగా పోస్ట్ చేశాను. కానీ నాకు చాలా డీఎమ్స్ వచ్చాయి ఫ్రమ్ హార్టికల్చర్ ఇంకా అగ్రికల్చర్ స్టూడెంట్స్ నుండి. చాలా క్వెషన్స్ ఉన్నాయి. మోస్ట్‌లీ అన్నిటికి రిప్లై ఇచ్చాను. కొన్ని ఏవైనా మిస్ అయ్యి ఉంటాయి. ఇంకా కామెంట్స్‌లో కూడా చాలామంది చాలా క్వెషన్స్ అడుగుతున్నారు. సో, ఎట్ వన్స్ అన్నీ ఒకేసారి చెప్దాము అనిపించింది. సో, వీటిని రాసుకున్నాను. ఆల్మోస్ట్ ఒక 10 క్వెషన్స్ ఏమో కామన్‌గా అందరూ కలిపి అడిగిన క్వెషన్స్ ఇవన్నీ. సో, నేను వన్ బై వన్ చెప్తాను మోస్ట్ క్లియర్‌గా. ఒకవేళ మీకు ఇంకా అర్థం కాకపోతే నాకు డీఎం చేయొచ్చు. నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను నా ఫ్రీ టైమ్‌లో. నా ఫస్ట్ క్వెషన్ నేను ఎలా అప్లై చేశాను? నోటిఫికేషన్ ఏమన్నా వచ్చిందా? ఎవరు రిక్రూట్ చేసుకుంటారు? తెలంగాణ అండ్ ఏపీ రెండిట్లో ఉంటుందా అని క్వెషన్ వచ్చింది. నేను ఎలా అప్లై చేశానంటే నేను ఒక పేజ్ ఫాలో అవుతాను. అగ్రి కెరీర్స్ హబ్ అని. దాంట్లో ఒక పోస్ట్ చూసాను. స్కిల్ ట్రీ ఇండియా కాంట్రాక్ట్ బేసిస్ అని ఉంది. సో, దాంట్లో చూసిన వెంటనే దాంట్లో ఫస్ట్ అగ్రికల్చర్, ఎలక్ట్రిక్ ఇంకా చాలా డివిజన్స్ ఉన్నాయి. చాలా పార్ట్స్ ఉన్నాయి. సో, నేను దాంట్లో అగ్రికల్చర్ చూస్తే దాంట్లో హార్టికల్చర్ గూడా ఎలిజిబిలిటీ ఉంది. సో, నేను దానికి అప్లై చేశాను. అండ్ ఇంకొకటేంటంటే మనకు 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి మన ఫీల్డ్‌లో. అది మనకి ప్లస్ పాయింట్ గదా! సో, వాళ్ళు 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అడిగారు. ఇంకా నోటిఫికేషన్ ఏమన్నా వచ్చిందా అంటే పేపర్‌లో వచ్చిందని నాకు చాలామంది డీఎంలో చేశారు. అంటే ఏపీలో అప్లై చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు గదా! వాళ్ళు నాకు ఒక స్క్రీన్‌షాట్ లాగా పంపించారు. అందులో వాళ్ళు పేపర్ స్టేట్‌మెంట్ గూడా ఇచ్చారు. మన తెలంగాణలో గూడా ఇచ్చారని జెప్పారు నాకు. అండ్ మనకు కూడా జనరల్‌గా ఏదన్నా అగ్రికల్చరల్, హార్టికల్చర్ నోటిఫికేషన్స్ ఉంటే పేపర్‌లో వస్తది. నేను గూడా నాకు తెలిసిన రోజు జూస్తే హార్టికల్చర్‌కి సంబంధించిన ఒక పోస్ట్ గూడా సాక్షి పేపర్‌లో ఉంది. అదే రోజు నేను నార్మల్‌గా చెక్ చేస్తే. అండ్ ఎవరు రిక్రూట్ చేసుకుంటారు అంటే, నేనిప్పుడు వర్క్ చేసే స్కూల్ పీఎం శ్రీ స్కూల్. సో, దాన్ని బట్టి వాళ్ళకి కాంట్రాక్టర్స్ ఉంటారు. కొన్ని కంపెనీస్ ఉంటాయి. వాళ్ళ త్రూ రిక్రూట్ చేసుకుంటారు. అండ్ మనకి సాలరీ కూడా వాళ్ళ త్రూనే వస్తుంది. డైరెక్ట్‌లీ ఫ్రమ్ డిపార్ట్‌మెంట్ రాదు. అండ్ ఏపీలో కూడా వేకెన్సీస్ ఉన్నాయా అంటే రిక్రూట్‌మెంట్స్ జరుగుతున్నాయంట. మొన్న డిసెంబర్ 26కి ఎగ్జామ్ రాసాము అని నాకొక 2, 3 మెంబర్స్ మెసేజ్ చేశారు. ఏపీలో, తెలంగాణలో అగ్రికల్చర్, హార్టికల్చరే కాదు. ఇంకా చాలా అంటే అపియరల్స్ అని, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అని చాలా ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ గురించి ఇంకా చాలా డిపార్ట్‌మెంట్స్ ఉన్నాయి. ప్రతి దాంట్లో వొకేషనల్ ట్రైనర్‌గా తీసుకుంటున్నారు. అండ్ ఏపీలో నేను చూసాను వొకేషనల్ కోఆర్డినేటర్స్‌కి కూడా తీసుకుంటున్నారు. అండ్ ఇది అబౌట్ నోటిఫికేషన్ నేనెక్కడ చూసాను అండ్ మీరెలా చూడొచ్చు అనేది. మీరు ఈదర్ కొన్ని పేజెస్ ఉంటాయి గదా! మన కెరీర్స్ వాటిని ఫాలో అయితే వాళ్ళైనా పెడతారు. లేకపోతే న్యూస్ పేపర్స్‌ని చూడొచ్చు. ఒకవేళ మీకు న్యూస్ పేపర్ లేదు అంటే మనకి క్రోమ్‌లో ఆహ్, ఈ పేపర్స్ ఉంటాయి. సో, వాటిలో గూడా మనం రెఫర్ చేసుకోవచ్చు. వాటిలో కూడా మనకు కనిపిస్తుంది. అండ్ నేచర్ ఆఫ్ వర్క్ ఏంటి? అంటే నేను చేసే వర్క్ ఏంటి అని అడిగారు. ప్రెజెంట్ 9థ్ అండ్ 10థ్‌కి మాకొక సిలబస్ ఇస్తారు. నాదైతే సోలనేషియస్ క్రాప్ కల్టివేటర్. సో, దాంట్లో ఏముంటాయి బేసిక్ సీడ్ ఏంటి? అసలు హార్టికల్చర్ ఏంటి? దాంట్లో ఎన్ని బ్రాంచెస్ ఉంటాయి? అండ్ ఇంకా మనకి ఫార్మ్ మెషినరీ ఉంటుంది గదా! వాటిని ఎలా యూజ్ చేయాలి అని ప్రాక్టికల్స్ ఉంటాయి. వాళ్ళకి చూపించాలి. సాయిల్ టెస్టింగ్ ఉంటుంది. ఇట్లా బేసిక్స్ అన్నీ వాళ్ళకి నేర్పించాలి. సో, దీనివల్ల స్టూడెంట్స్‌కి ఏంటి యూజ్ అంటే వాళ్ళకి బేసిక్ ఐడియా వస్తది. ఇది వాళ్ళకి యూజ్ ఉంటదా అంటే డైలీ వాళ్ళు చేసుకునే వర్క్స్‌లో కూడా మోస్ట్‌లీ అగ్రికల్చర్ గూడా వాళ్ళకి యూజ్ అవుతది. ఇంకా ఫ్యూచర్‌లో ఏదైనా వాళ్ళకి జాబ్ రిలేటెడ్ ఉన్నా గానీ వాళ్ళకి నాలెడ్జ్ ఉంటది. అండ్ వీళ్ళకి ఇది లెవెల్ 1 నైన్త్ క్లాస్, 11-10థ్ క్లాస్. సో, వాళ్ళకి సర్టిఫికేట్ గూడా వస్తాయి. వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటది. ఇంటర్న్‌షిప్ చేసినట్టు ఒక సర్టిఫికేట్ ఇస్తారు వాళ్ళకి. సో, సర్టిఫికేట్ ఉంటే ఎప్పటికైనా మనకి హెల్ప్‌ఫుల్లే గదా! అండ్ ఇది నా నేచర్ ఆఫ్ వర్క్. వాళ్ళకి చెప్పాలి క్లాసెస్. అంటే డిజిటల్ క్లాస్ రూమ్స్ గూడా ఉంటాయి. మనం వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నా స్టడీ ఏంటి అని అడిగారు చాలామంది. నేను బీఎస్సీ హార్టికల్చర్ చేశాను ఛత్తీస్‌గఢ్‌లో ఐజీకేవీ అండర్ కాలేజ్‌లో. అండ్ నేను 2023 పాస్డ్ ఔట్ ఐసీఆర్ స్టూడెంట్ నేను. అండ్ ఇది నా స్టడీ. ఓకే. మనం ఏం టీచ్ చేయాలి? ఎవరికి టీచ్ చేయాలి? ఎందుకు టీచ్ చేయాలి? అని ఒకరు అడిగారు. అంటే మనం ఎందుకు టీచ్ చేయాలి అంటే ఒక లెవెల్ నుండి పిల్లలకి బేసిక్స్ ప్రొఫెషనల్ డిగ్రీ గురించి ఐడియా ఉండాలి గాబట్టి, ప్రతి ఒక్కరము అంటే ఇప్పుడు, ఇప్పుడు వర్క్ చేసే ప్రతి ఒక్కరు ప్రొఫెషనల్ డిగ్రీ ఉన్న వాళ్ళే. వాళ్ళు ప్రతి ఒక్కరు అది వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ టీచ్ చేస్తారు. నాది అగ్రికల్చర్ ఎలానో మిగతా వాళ్ళు అలా. ఇప్పుడేమైనా ఛాన్స్ ఉందా వొకేషనల్ ట్రైనర్‌గా పోస్ట్స్ ఏమైనా ఉన్నాయా అని నన్ను క్వెషన్స్ అడిగారు. వేకెన్సీ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు పోస్ట్ చేస్తారు. ఆహ్, పేజెస్‌లో అయినా, న్యూస్ పేపర్స్‌లో అయినా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. నేనొక యూట్యూబ్ ఛానెల్‌లో గూడా ఒక షార్ట్ పెట్టారు ఒకతను. అది గూడా మీరు రిఫర్ చేయొచ్చు. అంటే మన
ఫీల్డ్‌కి సంబంధించిన వాళ్ళతో టచ్‌లో ఉంటే మనకెలాగైనా తెలిసిపోతాయి. నాకు ఇక్కడ ఎవరు టచ్ లేదు మాక్సిమం. నేను ఛత్తీస్‌గఢ్‌లో నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను గాబట్టి, సో, నేను ఎక్కువగా ఆన్‌లైన్ మీద డిపెండ్ అవుతుండే. నాకిక్కడ ఈ ఫీల్డ్‌లో తెలిసిన వాళ్ళు ఎవరు లేకుండే కాబట్టి. అండ్ నెక్స్ట్ ఈ ప్రాసెస్ ఏంటి? ఎగ్జామ్ ఇంటర్వ్యూ ఎలా అటెండ్ అయ్యారు మీరు? ఏం క్వెషన్స్ అడిగారు? మీరెలా ఆన్సర్ చేశారు అని అడిగారు. ఈ ప్రాసెస్ ఏంటి అంటే ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ నేను సేమ్ డే ఇచ్చాను. ఎగ్జామ్‌లో అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ కంబైన్డ్ క్వెషన్స్ ఉండే. నాకు అగ్రికల్చర్ చాలా కొత్త టాపిక్. అంటే కొన్ని ఆన్సర్స్ ఐడియా ఉన్నాయి. మొత్తం లేకుండే. హార్టికల్చర్ అయితే నేను పర్ఫెక్ట్‌గా చేశాను. అగ్రికల్చర్ ట్రై చేశాను. అండ్ దాని తర్వాత ఇంటర్వ్యూ ఐ డిడ్ మై వెరీ బెస్ట్. అంటే ఐ వాంటెడ్ టు వర్క్. నాకనిపిచ్చింది ఈ జాబ్ నేను ఖచ్చితంగా చేస్తాను. సో, ఐ హావ్ టు బీ కాన్ఫిడెంట్ అనేసి నేను ప్రతి ఒక్కదానికి కాన్ఫిడెంట్‌గానే ఆన్సర్స్ రాసాను. కాన్ఫిడెంట్‌గానే ఇంటర్వ్యూ కూడా చెప్పానని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఇంటర్వ్యూ తర్వాత నాకు 1 ఆర్ 2 వీక్స్‌లో కాలొచ్చింది. ఇలా మీరు షార్ట్ లిస్ట్ అయ్యారు. మీ డిస్ట్రిక్ట్ ఏం సెలెక్ట్ చేసుకుంటారు అంటే, నాకు ఖమ్మం దగ్గరలో అనేసి చెప్తే వాళ్ళు నాకు కొన్ని ప్లేసెస్ ఇచ్చారు. దాంట్లో నేను జెడ్‌పీహెచ్‌ఎస్ మధుపల్లిలో తీసుకున్నాను. క్వెషన్స్ వచ్చేసి అంత టఫ్‌గా కూడా నాకేం అనిపించలేదు. మనం బేసిక్స్ చదువుంటే మనం ఆన్సర్ చేయగలుగుతామని నా సబ్జెక్ట్ నాకనిపిచ్చింది. అండ్ అగ్రికల్చర్ వచ్చేసి ఖరీఫ్ సీజన్ ఇలా అడిగారు. ఇంకా సెరల్స్ క్రాప్ గురించి, వీట్, బార్లీ ఇలాంటి క్వెషన్. అండ్ మనకి రెగ్యులర్ ఇన్స్‌పెక్షన్స్ కూడా ఉంటాయి. సో, వి హావ్ టు బీ కేర్‌ఫుల్. అండ్ ప్రతి ఒక్కటి చిల్డ్రన్‌కి నేర్పించాలి. ఎందుకంటే నాకనిపిచ్చింది మనము 12థ్ తర్వాత నేను హార్టికల్చర్ ఎళ్ళాక ఇవన్నీ నేర్చుకున్నాను. బట్ వాళ్ళు నైన్త్ క్లాస్ నుండే ఇవన్నీ నేర్చుకుంటే వాళ్ళకి 12థ్‌లో కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే సీడ్ అనే సబ్జెక్ట్ అయినా, ఏదైనా సరే మనకి బైపీసీలో కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకి నేను ముందే క్లాస్ తీసుకున్నప్పుడే ఎవరైతే బైపీసీ తీసుకోవాలనుకుంటున్నారో మీకు చాలా యూజ్‌ఫుల్ ఉంటది. అంటే నాకు ఇంకొక ట్రేడ్ గూడా ఉంటారు గదా! మా స్కూల్‌లో. తను ఐటీ కంప్యూటర్. సో, నేను ఓరియంటేషన్ క్లాస్‌లా తీసుకున్నప్పుడు వాళ్ళకేం జెప్పానంటే, మీరు కంప్యూటర్ అంటే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ అయినా, లేకపోతే బీటెక్ చేసే వాళ్ళెవరున్నా గానీ మోస్ట్‌లీ కంప్యూటర్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు యూజ్ అవుతది. మీకు నేర్చుకొని పోతే మీకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటది. ఎవరైతే సైన్స్ సైడ్ ఎళ్ళాలనుకుంటున్నారో అగ్రికల్చర్ తీసుకొని ఈ సబ్జెక్ట్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతది అని ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వాళ్ళకి ఫస్ట్ డే నైన్త్ క్లాస్ ఏ అండ్ బి కంబైన్ చేసేసి వాళ్ళతో అండ్ లాస్ట్ క్వెషన్ వచ్చేసి నేను ఈ జాబ్ చేయడం ఎలా ఫీల్ అవుతున్నాను? ఏమైనా స్కోప్ ఉందా దీంతో అని అడిగారు. ఏంటి అంటే ఐయామ్ ఫీలింగ్ వెరీ గుడ్. నాకు చాలా మంచి స్టాఫ్ దొరికింది. మంచి స్కూల్, మంచి స్టూడెంట్స్ అండ్ ఐయామ్ వెరీ హ్యాపీ. చాలా ఫ్రీడమ్ ఇస్తున్నారు. మన థాట్స్ చెప్పడానికైనా, లేకపోతే ఇలా చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు హెచ్ఎం సార్ ప్రతి దాంట్లో సపోర్ట్ చేస్తూ, చెయ్యండి, పిల్లలకి నేర్పించండి అని ప్రతి ఒక్కటి చెప్తూ ఐ ఫెల్ట్ వెరీ సపోర్టివ్. కొత్త ప్లేస్‌లో, కొత్త ప్రొఫెషన్‌లో నాకు చాలా మంచిగా అనిపించింది. అంటే గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళు సో, ఎలా ఉంటారో అనుకోని భయపడ్డాను వెళ్ళే ముందు. బట్ వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఐయామ్ వెరీ హ్యాపీ అండ్ ఐయామ్ వెరీ గ్రేట్‌ఫుల్ ఫర్ థాట్. ఇంకా ఈస్ దేర్ ఎనీ స్కోప్ అంటే మన సబ్జెక్ట్ దాటి మనం ఎళ్ళట్లేము. సో, అది మనకెప్పటికైనా యూజ్‌ఫుల్ ఉంటుందని నా ఒపీనియన్. ఆహ్, స్టడీ నెవర్ గోస్ అవే ఫ్రమ్ అస్ కదా! అండ్ ఎప్పుడూ నేను నేర్చుకుంటూనే ఉంటాను. పిల్లలకి చెప్పడానికైనా రెడీగా ఉంటాను. అండ్ ఇంకా వాళ్ళకి ఎక్విప్‌మెంట్స్‌తో వర్క్స్ చేపియాలి. నేను చాలా అంటే చాలా ఎక్సైటెడ్ ఉన్నా. అంటే వాళ్ళతోని ఎలా చేపిస్తాను అని. ఆహ్, వెరీ క్రియేటివ్ ఉండాలి. అంటే పిల్లలకి గూడా బోరింగ్‌గా చెప్పకూడదు కదా! అంటే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వాళ్ళకింకా యాక్టివిటీస్ కూడా ఇచ్చారు టెక్స్ట్ బుక్‌లో. అంటే 5 యూనిట్స్ ఉన్నాయి. అంటే లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ క్లియర్‌లీ అసలు సిలబస్ ఏంటి అని నేను చెప్పలేదనుకుంటా. 5 యూనిట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ హార్టికల్చర్ ఏంటి? దాంట్లో బ్రాంచెస్ ఏంటి అని. సెకండ్ వన్ సీడ్ ఏంటి? అంటే సీడ్ నుండి ప్లాంట్ ఎలా వస్తది? ట్రైనింగ్, ప్రూనింగ్, సాయిల్ టెంపరేచర్ ఎలా టెస్ట్ చేయాలి? అండ్ మనకి సాయిల్ టెస్టింగ్‌కి ఎలా పంపియాలి అనే బేసిక్ ఐడియా ఇవన్నీ ఉంటాయి గదా! ఇంకా ఫస్ట్ ఎయిడ్ లాస్ట్ టాపిక్ వచ్చేసి ఫస్ట్ ఎయిడ్ గురించి. అంటే మనకేమైనా అయినప్పుడు లేకపోతే ఫెర్టిలైజర్స్ చాలా కెమికల్స్ ఉంటాయి గదా! సో, వాటి నుండి ఫస్ట్ ఎయిడ్‌గా ఏం చేయాలనేది కూడా ఒక టాపిక్ ఉంది. అంటే నైన్త్ క్లాస్ వాళ్ళకి ప్రెజెంట్ ఈ ఇయర్ ఓన్లీ నేను నైన్త్ క్లాస్‌కి టీచ్ చేస్తున్నాను. ఎందుకంటే న్యూగా రిక్రూట్‌మెంట్ అయింది కదా! ఆ స్కూల్‌లో ఫస్ట్ టీచర్ నేనే అగ్రికల్చర్‌కి. సో, డైరెక్ట్ 10థ్ వాళ్ళకి చెప్పలేము. వాళ్ళు డైరెక్ట్ లెవెల్ 2 కదా! సో, లెవెల్ 1 నుండి స్టార్ట్ చేయాలి కాబట్టి ఈ ఇయర్ ఓన్లీ నైన్త్‌కి ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ నుండి నైన్త్ అండ్ 10థ్‌కి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంటర్మీడియేట్ వాళ్ళకి కూడా ఇంట్రొడ్యూస్ చేస్తారు. సో, దాని తర్వాత కూడా ఎక్స్‌టెండ్ అవుతూ ఉంటుంది గావచ్చు. అండ్ నాకు చాలా మంచిగా అనిపిచ్చింది ఈ ప్రోగ్రామ్. పిల్లలకి నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. వాళ్ళకి ఐడియా ఉంటుంది. నెక్స్ట్ మేము ఏం చేయాలి అనే ఐడియా కూడా వాళ్ళకొస్తుంది అని అనిపిచ్చింది నాకు.
అండ్ మనకి యూజ్ ఏంటి అనంటే, మనం సబ్జెక్ట్ ఎప్పుడు చదువుతూనే ఉండాలి కాబట్టి, మనకు కూడా ఆ సబ్జెక్ట్ చాలా యూజ్ అవుతుంది అనిపిచ్చింది. అండ్ ఇవి మోస్ట్ ఆఫ్ ద క్వెషన్స్ నాకొచ్చినవి అండ్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేసినవి. అండ్ ఇంకేమైనా క్వెషన్స్ ఉంటే మీరు నాకు డీఎం చేయండి. లేకపోతే కామెంట్స్‌లో అడగండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీకేదైనా అర్థం కాకపోతే మళ్ళీ వినండి. ఒకవేళ ఇంకా అర్థం కాకపోతే నన్నడగండి. నేను జెప్పేస్తాను. నేను చాలా నోటిఫికేషన్స్ చూసేదాన్ని అప్లై చేయడానికి. ఐ మీన్ పోస్ట్స్, ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఇట్లా చూసేదాన్ని. ప్రతి దాంట్లో మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ, మేల్ క్యాండిడేట్స్ రిక్వైర్డ్ ఇలాంటి పోస్ట్ చూసి నాకెంత చిరాకొచ్చేదంటే, నేను చదివిన స్టడీకి వాళ్ళు ఓన్లీ మేల్స్ అంటున్నారు. అంటే ఎక్కువగా సేల్స్ ఇలా ఉంటాయి గదా! సో, ఇట్స్ కామన్ దట్ దే వాంటెడ్ మేల్. అంటే బైక్ ఉండాలి, తిరగాలి ఇలాంటి జాబ్స్ చాలా ఉంటాయి. అండ్ ఐయామ్ బ్లెస్డ్ అండ్ గ్రేట్‌ఫుల్ దట్ నాకు ఒక మంచి స్కూల్‌లో ఒక మంచి పోస్ట్ అండ్ నాకు ఒక మంచి స్టూడెంట్స్ వచ్చారు. అండ్ నేను అది ఐల్ చెరిష్ థాట్. నేను ఈ పోస్ట్ చూసినప్పుడల్లా చాలా డిస్కరేజ్ అయితుండే నిజంగా చెప్పాలంటే. బట్ కొన్నిటికి అప్లై చేశాను. అంటే నేచురల్ ఫార్మింగ్ గురించి ఏపీలో ఒక పోస్ట్ ఉంటుండే. యాజ్ అంటే మనం రికార్డ్ చేయాలి. నేచురల్ ఫార్మింగ్ ఫార్మర్ దగ్గరుండాలి. అది కృష్ణా డిస్ట్రిక్ట్ ఆర్ అనంతపూర్ డిస్ట్రిక్ట్‌లో వచ్చింది అప్లై చేసినప్పుడు. బట్ చాలా దూరం ఉండే నాకు తెలంగాణ నుండి ఏపీ ట్రావెల్ చేసి స్టైపెండ్ అరౌండ్ 10,000 ఆర్ 15,000 కరెక్ట్ గుర్తుకు లేదు. అంత ఉండే కాబట్టి నేను వెళ్ళలేకపోయినా అంత దూరం. చాలా సార్లు రిగ్రెట్ అనిపిచ్చింది. అంటే వెళ్తే బావుండేది కదా! అనవసరంగా మిస్ చేసుకున్నాను అనిపిచ్చింది. బట్ నౌ నేను వెయిట్ చేసిన దానికి వర్త్ ఇట్. అంటే ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది నాకు. ఇంతే ఇంకా క్వెషన్స్ అన్నీ ఆన్సర్స్ చేసేసాను. ఐ హోప్ మీకన్నీ ఆన్సర్స్ వచ్చాయనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.